గర్వంతో విర్రవీగిన చెట్టు వెర్సెస్ మౌనంగా ఉన్న గడ్డిపూచ చివరకు గెలిచిందెవరో తెలుసా? ఒక దట్టమైన అడవిలో ఒక భారీ వృక్షం ఉండేది. దానికి తన ఎత్తు, బలమంటే చెప్పలేనంత గర్వం. అది తన కింద ఉన్న చిన్న గడ్డిపోచను చూసి రోజూ ఎగతాళి చేసేది. నన్ను చూడు, నేను ఎంత ఎత్తుకెదిగానో, ఎంత దృఢంగా ఉన్నానో, నేను ఏ గాలికీ తల వంచను. కాని నువ్వు చిన్న గాలి వీచినా భయంతో వణికిపోతావు అని పదే పదే ప్రగల్భాలు పలికేది. ఆ మాటలకు గడ్డిపోచ మౌనంగా చిరునవ్వు నవ్వేది. ఒకరోజు అడవిలో భయంకరమైన తుఫాను వచ్చింది. పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. అప్పుడు గడ్డిపోచ వెంటనే అప్రమత్తమై గాలి వీస్తున్న దిశగా నేలకు ఒదిగిపోయి తన ప్రాణాలు దక్కించుకుంది. కాని గర్వాంధకారంలో ఉన్న ఆ పెద్ద చెట్టు మాత్రం గాలిని ఎదురించాలని చూసింది. ఆ రాక్షస గాలి ధాటికి తట్టుకోలేక విరిగిపోయి వేళ్లతో సహా పెకిలించబడి నేలకూలింది. నీతి: మనం ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా బలవంతులమైన అతిగర్వం, ప్రగల్భాలు పనికిరావు. అవే ఒక్కోసారి మనకు ముప్పు తెస్తాయి. పరిస్థితులకు తగ్గట్లుగా అప్రమత్తంగా ఉంటూ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటమే మనకి శ్రీహామ రక్ష. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు పేజ్ను ఫాలో అవ్వండి.